ఓకే. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నానండి ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్, నాకు ఓకే. మీ బర్త్ డీటెయిల్స్ 5/10/1994 ఇచ్చారు. ఆ, ఈవినింగ్ 7:28 పిఎం ఇచ్చారు. ఎస్. తర్వాత మెదక్ కదా, కుహీర్ అనే ప్లేస్. అవును సార్, కోహిర్, మెదక్. మెదక్. సో నేను తీసుకున్నాను, టైం కరెక్ట్ చేశాను, 7:32 వేశాను. ఓకే సార్. సో ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తర్వాత ఫాదర్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు. 6 months లాస్ట్ సర్వీస్ ఉంటుంది అనగా ఆయన ఎక్స్పైర్ అయితే, సో అది ఏదైతే ఉన్నదో మీ బ్రదర్ తీసుకొని అన్నారు, మిమ్మల్ని తీసుకోమని అడిగారు, మీరు అప్లై చేశారు దానికోసం, కానీ ఇంకా రావట్లేదు. అదే కదా మీ క్వశ్చన్? రావట్లేదు, అదే నా క్వశ్చన్. అట్లానే మ్యారేజ్ కూడా ఎప్పుడు అవుతుంది అనేది క్వశ్చన్. ఎస్ సార్. బ్రదర్ అంటే ఎల్డర్ బ్రదరా, యంగర్ బ్రదర్? ఆయన యంగర్, నా తర్వాత తమ్ముడు. మీ తర్వాత మీరే పెద్ద, మీరిద్దరేనా? ఆహా, అక్క ఉంది, మ్యారీడ్ అక్క. ఓకే ఓకే నేను మిడిల్, తమ్ముడు. ఓకే, ఆల్ రైట్ ఆల్ రైట్. సో మేష లగ్నం వచ్చింది, తర్వాత నక్షత్రం వచ్చేసేసి చిత్తా నక్షత్రం వచ్చింది, అంతేనా? ఎస్ సార్. ఓకే, గుడ్. సో అసలు ఏం చార్ట్ ఎలా ఉందో చూద్దాము, తర్వాత మిగిలిన విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. యా, షూర్ సార్. ఇది కాకపోతే మీరేం చేద్దాం అనుకున్నారు అసలు? యాక్చువల్లీ నాకు బేసిక్ గా ముందు నుంచి ఏం ఐడియా లేదు సార్. మా ఫాదరే నాకు మొత్తం టోటల్ ఫౌండేషన్ అంతా. గవర్నమెంట్ కి ప్రిపేర్ చేయించారు, యూపీఎస్సీ కి ప్రిపేర్ చేయించారు, ఎగ్జామ్స్ రాయించారు. నన్ను టోటల్ గా మా డాడీకి నన్ను ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సిందే అన్నట్టు ప్రిపేర్ చేశారనమాట. మా అక్కని డాక్టర్ గా, నన్ను ఒక గవర్నమెంట్ జాబ్ గా, మా బ్రదర్ని ఒక బిజినెస్ గా అలా డిసైడ్ చేసేసారు ముందే. అలానే ఫ్లోగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా నేను బాగా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎప్పుడు మా డాడీ పుషప్ చేస్తూనే ఉండేవారు అనమాట. ఎంకరేజ్, స్టడీస్ పైన అంత కాన్సన్ట్రేట్ ఉండేది కాదు నాకు. ఎప్పటి నుంచి ప్రారంభించారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రయల్స్? ట్రయల్స్ నా డిగ్రీ అయిపోయాక 2015 నుంచి. 15 నుంచి మరి ఏమీ ఆపర్చునిటీ రాలేదు? మరి ఇన్ని సంవత్సరాలు రాస్తూనే ఉన్నా, రాలేదు. నేను సరిగ్గా చదివేదాన్ని కాదు సార్. ఓకే మా ఫాదర్ పుషప్ ఇస్తూ ఉండేవారు, అలానే అయిపోయేది. నేను ప్రైవేట్ లో జాయిన్ అవుతాను అనేదాన్ని. మా డాడీ దాన్ని అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను బీటెక్ చేద్దామని అనుకునేదాన్ని ఇంటర్ తర్వాత. అప్పుడు కూడా మా ఫాదర్ లేదు అని సివిల్స్ కోచింగ్ కమ్ డిగ్రీ ఉంటది కదా, అలా తీపిచ్చి ఇంకా హైదరాబాద్ లో వేసి చదివిపించారనమాట. అలా కంటిన్యూ అయింది. చూద్దాం సార్ చార్ట్ పరంగా ఎలా ఉందో. మీది మేష లగ్నం, లగ్నం శుక్ర నక్షత్రంలో పడింది. శుక్రుడు స్వక్షేత్రగతుడైనప్పటికీ కూడా రాహుతో పాటు అసోసియేట్ అయ్యి వక్రత్వ దోషాన్ని పొందాడు. అయితే శుక్రుడు కొన్ని రోజుల తర్వాత వక్రించి మళ్ళీ క్యాన్సిలేషన్ వచ్చింది. అంటే ఏంటి? లగ్న నక్షత్రాధిపతి 7th ఎప్పుడైతే సిగ్నిఫై చేశాడో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్మిక్ డీడ్గా చెప్తున్నాడు. అందులోనూ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, దానికి క్యాన్సిలేషన్ ఉన్నా ఏదున్నా కూడా అదొక ట్విస్ట్లో ఉందన్నమాట. అది 9th లార్డ్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. వీనస్ బాగోపోవడం వల్ల, అంటే వీనస్ ఎప్పుడైతే రెట్రో అవుతాడో అప్పుడు దాని మీద 9th లార్డ్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనమాట. ఓకే, అదొకటి. తర్వాత 10th లార్డ్ అయిన శాట్రన్ రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో కానీ ఆయన రెట్రోగ్రేట్ అయ్యాడు. రెట్రోగ్రేట్ అయిన శాట్రన్ డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ టైం పడుతుంది. సో ఎప్పుడైతే ఒరిజినల్లీ రెట్రో అయ్యాడో అది ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అనేది డిలే చేసేదానికి అవకాశం ఉంది. అదే రెట్రో అయిన స్టార్లో లగ్నలాడు ఆక్యుపై అయినాడు. అంటే అన్ని రెట్రోలు పడ్డాయి. రెట్రోలు పడ్డాయి అంటే ఏంటంటే మనకి ఏదైనా కానీ ఒక్కోసారి మిస్టేక్ ఆఫ్ డెసిషన్ కానీ, విషయం ప్రోగ్రెస్ కాకపోవడం కానీ అట్లాంటిది కనిపిస్తుంది. లగ్నంలో ఉన్న కేతు కూడా శుక్ర నక్షత్రం ఆక్యుపై చేశాడు. ఆ శుక్రుడేమో రెట్రో విత్ క్యాన్సిలేషన్లో ఉన్నాడు అనమాట. సరే చూద్దాము. మీకు 2015లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ ప్రోగ్రెస్ జూపిటర్కి స్క్వేర్ అవుతా ఉంది. సో అది ఒకటి యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదు. దానికన్నా ముందు కూడా ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చింది 2012 దగ్గర నుంచి. సో అది ఏదో రకమైన ఛాలెంజ్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీ ఫాదర్ ఎట్లా ఎక్స్పైర్ అయ్యారు? హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ అంటే అప్పుడు 2012 10 years బ్యాక్ వర్క్ స్ట్రెయిన్ అవన్నీ ఎక్కువగా ఏమన్నా ఉండేదా? డాడీకి ఉండేది, అంటే చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడేం లేదు. ఇది ఫస్ట్ టైం మా డాడీకి రావడము. ఫస్ట్ లోనే చనిపోయి. ఓకే, సారీ. సో చూద్దాం.
దాని తర్వాత అంటే ఒక టఫ్ ఆస్పెక్ట్ జరిగిన తర్వాతనే మీరు కోచింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్స్లోకి చార్ట్ అయితే వెళ్ళలేదు ఇంకా. చూద్దాం. 2018-19లో కూడా ప్రోగ్రెసివ్ సన్ సాట్రాన్కి ట్రైన్ అయ్యాడు. అది రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పడింది. 2019లో గురుదశ జరిగింది. ఓకేనా. సో గురు స్టార్లాడ్ అయిన శుక్రుడు అనమాట, వక్రత దోషం. అంటే గురుదశ అనేది 9th హౌస్ రిలేటెడ్గా మనకి ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. యాజ్ ఎక్స్పెక్టెడ్గా అది పర్ఫామ్ చేయట్లేదని అర్థం. తర్వాత నెక్స్ట్ బుధుడు అయితే డైరెక్ట్ అయ్యాడు, మార్స్ స్టార్లో ఉన్నాడు, మార్స్ ఏమో డిబిలిటేట్ అయ్యాడు. ఆస్పెక్ట్ ఏమీ అందుకోవట్లేదు అంటే మీరు అన్నట్టుగా అసలు సీరియస్నెస్ లేదు నాకు. స్టైల్ ట్రావెల్ అవ్వట్లేదు చాటు. అర్థమైందా? మనం ఒకటి అచీవ్ చేయాలి, మీ ఫాదరే పుష్ చేస్తున్నారు కానీ ఎప్పుడు ఆయనే పుష్ చేశారు నాకు. అదే సో అది మీరు సరదాగా సాగిపోయింది. అర్థమైందా? మీరు పెద్దగా ఎస్ నేను అంతా నేను ఏది చేసింది లేదు, ఆయనే. ఇప్పుడు నేను చెప్పలేను అది. అర్థమైంది. దాని తర్వాత మీకు సడన్ మళ్ళీ ఒక ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2022లో 22 అక్టోబర్, 23 అక్టోబర్, 24 అక్టోబర్లో నెటల్ యురేనస్కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది ఒక టఫ్ ఆస్పెక్ట్. అంటే మీ జర్నీ చెప్పండి. అప్పుడే నేను డిసిషన్ తీసుకున్నాను. మా ఫాదర్ వద్దంటున్నా కూడా నేను నాకే ఆయన ఊరికే ఇంకా డిపెండ్ అవుతున్నాను, అందరూ జాబ్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా మొత్తం క్విట్ చేసేసాను. క్విట్ చేసి ప్రైవేట్ లో జాయిన్ అయిపోయాను జాబ్కి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి 22-23 నార్మల్ ఇది కాలర్ లాగా ఇట్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. టెలికాలర్ లాగానా? ఎస్ అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే ఇన్స్టిట్యూట్ ఉంటది కదా, వాళ్ళకి మనము జాయిన్ చేయించుకునేది లాగా. కస్టమర్ కేర్ వాళ్ళ. ఎస్ అట్లా. కానీ అక్కడ కూడా ఏంటిది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ తో స్క్వేర్ అయిందనంటే అదేమి రైట్ డెసిషన్ కాదు, అదేమి పెద్ద రైట్ గా పోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైతే ఆ శుక్రుడు రెట్రోగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ రాహు స్టార్ కూడా వెళ్ళాడో, సో ఇది ట్విస్ట్ ఇస్తా ఉందన్నమాట. అంటే ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని ఏదో మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయడం కానీ, మనల్ని ఫాలో చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేదానికి కాంబినేషన్ ఆపరేట్ అవుతా ఉన్నది. అలానే ప్రోగ్రెసివ్ మర్క్యూరీ కూడా యురేనస్ తో స్క్వేర్ అవడం వల్ల ఆ సాటర్న్ బుద్ధి కూడా అప్ టు ది మార్క్ రిజల్ట్ ఇవ్వట్లేదు. అర్థమైందా? అంటే ప్రొఫెషనల్ సెటిల్మెంట్, మ్యారేజ్ సెటిల్మెంట్ అనేది అసలు ముందుకి పోనీయట్లేదు. ఒక్కోసారి అక్కడ అదే టైంలో రిలేషన్షిప్ ఫెయిల్యూర్, ఒకసారి ఫ్యామిలీ హెల్త్, ఇవన్నీ కూడా ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికే కారణం అవుతా ఉన్నది. అసలు చాలా డెడ్స్ లో ఉంది. సరే, అసలు పెళ్ళ ఉందా సార్? పెళ్ళ అనేది ఉందా? సరే, మీరు ప్రయత్నం చేశారా మ్యారేజ్ కా? అంటే డాడీ చూస్తూనే ఉన్నారు కానీ నా మెంటాలిటీ కొంచెం వేరే. అంటే డాడీ ఉండలేదు అన్నట్టు కొంచెం చూస్ చేయాలని బాగా డిలే చేశారు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అంటే మా డాడీ ఎప్పుడు ఏమనేవాళ్ళంటే నేను కొంచెం అడ్జస్ట్ అంటే ఉంటదో ఉండదో అన్న డౌట్ మా ఫాదర్ కి ఎప్పుడు. అంటే మ్యారేజ్ నిలుపుకోదో ఈ అమ్మాయి అన్నట్టు ఆయన ఫీలింగ్. ఎస్ ఎప్పుడు ఉండేది. అందుకే కొంచెం చూస్ చేయాలి, లేట్ అయినా పర్లేదు, అట్లీస్ట్ ఇండిపెండెంట్ గానే ఉండాలి. నేచర్ చూస్ చేయాలా, జాతకం చూస్ చేయాలా? మా డాడీ దాంట్లో అట్లా కాదండి. చాలా మా డాడీ నా జాతకాలు ఇట్లా ఏం బిలీవ్ చేయరు. కొంచెం ఏమంటారు, చాలా స్ట్రిక్ట్ ఫాదర్ మా ఫాదర్. చాలా స్ట్రిక్ట్ ఫాదర్ మా ఫాదర్. అంటే అడ్జస్ట్ అవ్వాలి ఏదైనా అన్నట్టు, వాళ్ళకి తగ్గట్టు నన్ను చూసుకునేటట్టు ఉండాలన్నట్టు ఆలోచన చేసేవాళ్ళు. కానీ అనుకున్నట్టుగా మ్యాచ్ రాలేదు. ఇంకా ఇంతలో ఇలా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ మా ఫాదర్ చనిపోయింది కూడా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏమి లేదు, ఆస్పెక్ట్ ఏమీ లేదు కదా. సో ఏం లేదు కాబట్టి ఏంటంటే ముందుకు పోలేదు. వివాహం, సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడంటే వివాహం అవుతుంది, వివాహం అవ్వదని కాదు. దానిలో ఎప్పుడైతే రెట్రో ఎఫెక్ట్ పడిందో, రెట్రో క్యాన్సిలేషన్ లేదో, ఓకేనా. సో మ్యారేజ్ అనేది స్వక్షేత్రగతుడు అయ్యాడు, మ్యారేజ్ అవుతుంది, ఉద్యోగం అవుతుంది, కానీ అవి అనుకున్నంత స్థాయిలో ముందుకు పోవట్లేదు అనమాట. ఓకే, అది రెట్రోది డైరెక్ట్ అయినా ఒకటే, డైరెక్ట్ కాకపోయినా ఒకటే, అట్లా ఉంది. ఎందుకంటే రెట్రో అయిన ప్లానెట్ కి క్యాన్సిలేషన్ లేదు, డైరెక్ట్ అయితే దానికే అది లేదు, అట్లా ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ మెర్క్యూరీ బుక్తి వచ్చేసింది. ఓకేనా, మెర్క్యూరీ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. మెర్క్యూరీ స్టార్ లైడ్ అయిన రాహు సప్తమంలో ఉన్నాడు. అంటే 23 నుంచి 26 మధ్యలో సప్తమంలో ఇండికేట్ చేశాడు. అంటే వివాహ యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ విషయం ఏంటిది, అసలు ఏది కూడా ఆస్పెక్ట్ అనేది ఫామ్ తీసుకొని
ముందు పోవట్లేదు అసలు. అసలు అది ఏం జరిగిందంటే నేను చదువుకున్నాను, ఏమి జరగలేదు, ఇది తప్ప ఇంకేం జరగలేదు, ట్రై చేశాను, అంతే అయిపోయింది లైఫ్. ఇప్పటికి 30 years అంతే. అయిపోయినట్టు ఉందన్నమాట. ఓకే, సరే ముందుకెళ్ళి చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం. ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా నెటల్ వీనస్కి స్క్వేర్ ఇచ్చాడు, ఇచ్చినా కూడా ఏంటంటే అది అవన్నీ లేవు కాబట్టి ఆ పూర్తిగా ఆపరేట్ అవ్వట్లేదు. ఏమి ఆస్పెక్ట్ ఉంది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ 10th హౌస్కి స్క్వేర్ అవుతుంది. ఇది టైం పడుతుంది ఇది. అబ్బా, ఎగ్జాక్ట్లీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ వెళ్ళి ఆ రెట్రోగ్రేడ్ సాటర్న్ని కంజైన్ చేస్తే ఏమన్నా బెనిఫిట్ అనుకునే లోపు ఆ రెట్రోగ్రేడ్ సాటర్న్ కాస్త డైరెక్ట్ అయిపోయాడు అనమాట. తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది, అదే మెర్క్యూరీ 10th హౌస్కి స్క్వేర్ వస్తుంది. అంటే ఇది 2032 తర్వాత కానీ అది ముందుకు పోవట్లేదు చార్టు. దాని తర్వాత ఏం ఆస్పెక్ట్స్ లేదు. ప్రోగ్రెసివ్ జూపిటర్ ఓకే, ప్రోగ్రెసివ్ సన్ ఓకే. ఇది చాలా చాలా డెడ్ స్లోగా వెళ్తా ఉంది చార్టు. సరే, అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది, గురుదశ జరిగింది, అవునా? గురుదశ జరుగుతా ఉన్నది. ఈ గురు ఎవరి ఫలితాన్ని ఇవ్వాలి? రాస్యాధిపతి ఫలితాన్ని ఇవ్వాలి. రాస్యాధిపతి ఎలా ఉన్నాడు? వక్రించి వెనక్కి వెళ్ళాడు. అర్థమైందా? యోగకారకుడైన వాడు వక్రించి వెనక్కి వెళ్ళే వరకు ఏమవుతా ఉన్నది? సో మనకి ఫాదర్ విషయంలో లాస్ ఇచ్చింది, అలానే భాగ్యం అంటే అసెట్స్ ఇవన్నీ బిల్డ్ చేయడంలో ఇష్యూ చేస్తుంది. అంటే నువ్వు సంపాదించేస్తే రేపొద్దున ఇల్లు కట్టేస్తావు, అసెట్స్ బిల్డ్ చేస్తావు కాబట్టి నువ్వు సంపాదించకూడదు, అట్లా ఏదో రకమైన హడిల్ క్రియేట్ చేస్తుంది. అప్ టు ది మార్క్ అది ప్రోగ్రెస్ ని క్రియేట్ చేయట్లేదు. ప్రోగ్రెసివ్ సన్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కూడా 10th హౌస్ స్క్వేర్ ఇచ్చి వెళ్ళింది. కాబట్టి ఏంటిది ఇది? అసలు వీళ్ళు ఇలా పెండింగ్, గవర్నమెంట్ పెండింగ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా పెట్టచ్చు కదా వాళ్ళు తలుచుకుంటే. 10 ఏళ్ళు పెట్టచ్చు, 20 ఏళ్ళు పెట్టచ్చు, ప్రాసెస్ అవుతూనే ఉంటది, సీఎంలు మారుతూనే ఉంటారు, అది అలానే ఉంటది. అంతేనా? అంతే, చెప్పలేము అది వస్తుంది అనొచ్చు. కానీ అప్పటి వరకు ఏదో ఒకటి చేయాలి. కొంతమంది 45 ఏళ్లకు కూడా సర్వీస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, ఇట్లాంటివి ఇక అప్పుడైనా ఉంది కదా అన్నట్టుగా జాయిన్ అవుతా ఉంటారు అనమాట. సో వెరీ సారీ టు అండర్స్టాండ్ దిస్. ఇది సరిగా ముందు పోవట్లేదు. సో గురుదశ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. మీరు జాతకం నమ్మడం కాదు, మిమ్మల్ని మీరు నమ్మి ముందు పోవాల్సిందే. ఎందుకంటే ఆ ఫ్లో అనేది ఇమీడియట్ గా తీసుకుపోవట్లేదు. కాబట్టి నేను ఏదో ప్రిడిక్ట్ చేస్తాను, సో ఈ బుక్తులు అది ఉంది, ఆ బుక్తులు ఏది ఉంది, నేను కాదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అవుతుంది అని చెప్తారు. తర్వాత మీరేం చెప్తారు? ఏ ఆస్ట్రాలజర్ చెప్పినా ఏది జరగట్లేదు అని అంటారు. అర్థమైందా? అంతే కదా. సో అది ఎందుకంటే మనకు ఒరిజినల్ గా ఆ ఫ్లో తీసుకోవట్లేదు. కాబట్టి ఒకటి ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళ పట్ల కాన్షియస్ రిలేషన్షిప్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే అది మ్యారేజ్ కావచ్చు, లవ్ కావచ్చు, రిలేషన్షిప్ బ్రేక్స్ కూడా ఏర్పడ్డాయి కదా చాలా సార్. 5-6 నేను చెప్పలేను. అదే ఎందుకంటే అందరూ నేను ట్రూగానే ఉందాం మనం ట్రూగా ఉన్న వాళ్ళు ఉండరు కదా, మనం ట్రూగా ఉన్న వాళ్ళు ట్రూగా ఉన్నోళ్ళు దొరకరు కదా. ప్రాబ్లం అది. అర్థమైందా? నాకు అదే ప్రాబ్లం అవుతుంది. నేను ఉంటున్నా, వాళ్ళు నాకు హ్యాండ్ ఇస్తున్నారు, అదే అవుతుంది. అదే ఎందుకంటే సప్తమం లగ్న సప్తమ నక్షత్రంలో పడింది. ఆ జాబ్ దగ్గర చూడండి, తర్వాత ఇంతకుముందు స్టడీ దగ్గర చూడండి, ఎక్కడైనా కానీ మీకు ఇట్లాంటిది ఫేస్ అవుతుంది అనమాట. ఓకే, నాకు అదే భయంగా ఉంది సార్. ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు నేను డిసిషన్ తీసుకోకపోయినా ఆయన నన్ను హెల్ప్ఫుల్ గా ఏదైనా తీస్తే పడిపోయినా లేపడానికి ఉంటుండే, ప్రొటెక్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఎట్లుందంటే నేను మళ్ళీ ఒక బేబీ లాగా అనిపిస్తుంది నాకు. ప్రతిదానికి భయపడుతున్నాను. ఇంతకు ముందు చాలా కొంచెం నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటా, కాన్ఫిడెంట్ గా ఉంటాను. అంటే అది పొగరు కూడా అనుకోవచ్చు కొంతమంది. మెర్క్యూరీ బుక్ని నేను రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు 2026 మార్చి ఇంకో సంవత్సరం ఉంది కదా, ఇంకో సంవత్సరం లోపు మెర్క్యూరీ బుక్తిలో లగ్నం 15 డిగ్రీలు, బుధుడు ఒక 12 డిగ్రీల్లో ఉన్నాడు, దశానాథుడైన జూపిటర్ 22 డిగ్రీల్లో ఉన్నాడు. సో మనం వేసుకుంటే ఒక 50% తర్వాత అంటే 24 అంటే ఒక 2 years 3 months అట్లా ఉంది కదా. సో 1 year ఎలానో అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మెర్క్యూరీ బుక్తిలో అవకాశం ఉంటే, మీకు ఛాన్స్ ఉంటే ఇక్కడ ప్రయత్నం చేయమని చెప్తాను. ఎందుకనంటే ఆయన స్టార్ లార్డ్ అనేవాడు భాగ్యాధిపతితో అసోసియేట్ అయి ఉన్నాడు, ఆయన పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, ఆ జూపిటర్ అనమాట. సో మనకు ఆ ఫాదర్ బ్లెస్సింగ్స్ అవన్నీ వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం ఇక్కడే ఉందన్నమాట. ఎందుకనేది షష్టాధిపతి కదా మేషలగ్నానికి, మీరు ఎట్లా చెప్తారనే క్వశ్చన్ వస్తుంది మామూలుగా ఎవరికైనా కూడా. షష్టాధిపతి అయిన వాడు షష్టంలో లేడు, పాయింట్ నెంబర్ 1. ఓకే, షష్టంలో ఇతర గ్రహాలు ఉన్నప్పుడు ఆయన షష్టాధిపతి కన్నా తృతీయాధిపతిగా బాగా యాక్ట్ చేస్తాడు. తృతీయ స్థానం వస్తుందా? సరే, ఒక 1 minute ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఓకే, తృతీయాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నాడు కదా. సో కాబట్టి ఆయన తృతీయాధిపతి కామస్థానాధిపతి సప్తమంలో ఉన్న ట్యాగ్ చేసి యోగకారక నక్షత్రం, యోగకారకుడితో అసోసియేట్ అయిన ఫలితాలను ఇవ్వడానికి ప్రొడ్యూస్ చేస్తాడు.
నేనేం చేస్తానంటే ఈ జాబ్ సంగతి అయితే నాకు తెలియదు, అర్థమైంది. ఇక్కడ నాకు ఆస్పెక్ట్ 8th లార్డ్ అనేవాడు 10th లార్డ్తో అసోసియేట్ అయి ఉన్నాడు, అవకాశం ఉంది. బట్ కాకపోతే చంద్రుడి యొక్క రవి యొక్క స్టార్ లార్డ్ చంద్రుడు 6లో ఉన్నాడు. ఒక్కసారి దశాంశ కూడా చూద్దామే. దశాంశ లగ్నానికి రవి తృతీయంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, దశమాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే జాబ్ కూడా టీచింగ్ ట్రైనింగ్ దాని మీదనే కదా వచ్చేది? లేదు 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 సార్, నాది అంటే క్వాలిఫికేషన్ బట్టి ఇస్తారు కదా, నాది మండల్ ఆఫీస్ లో వస్తుంది, ఎంపీడీఓ ఆఫీస్. దేనికి జిల్లా సంబంధించి? పరిషత్ లో జూనియర్ అసిస్టెంట్ ఇస్తారు. ఓకే ఓకే. అంటే దానిలో ఏం చేయాలి జిల్లా పరిషత్ ఆఫీస్లో? అంటే మనం ఊర్లో ఇలా చెట్లు అవన్నీ మనం ఇవ్వడము, వాళ్ళ ఫార్మ్స్ అవి వస్తాయి, అవి ఫిల్ చేయడం, మన హైయర్ అథారిటీకి ఫార్వర్డ్ చేయాలేమో, సిస్టమ్ వర్క్ ఓకే అలా ఉంటాయి, విలేజ్ వర్క్స్ ఓకే ఓకే. అవి మనకు వస్తాయి. మీరు ఎప్పుడు అప్లై చేశారు ఇది? డాడీ చనిపోయిన 6 months కి అప్లై చేశాను. అంటే డాడీ 2023 అక్టోబర్లో చనిపోయారు, 2024 మేలోనో ఏప్రిల్లోనో అప్లై చేశాను. ఒకసారి పిలిచారు అటెండర్వి ఉన్నాయని, కానీ వాళ్ళు వెయిట్ చేయమన్నారు, మీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది కదా, టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు, దానికి ప్రమోషన్ త్వరగా రాదు, వెయిట్ చేయమని చెప్పారు. నేనేం చెప్తానంటే ప్రోగ్రెసివ్ అసైన్మెంట్ 2025 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ మధ్యలోనే అక్కడ సన్కి ట్రైన్ ఇస్తా ఉన్నది. ఇస్తే ఇగో ఈ సంవత్సరంలోనే ఇవ్వాలి. ఇక లేదనంటే మీరు ప్రైవేట్ది ఫస్ట్ ప్యారలల్ గా చేస్తా ఉండండి, అర్థమైందా? ప్రైవేట్దే. ఎందుకంటే లగ్న నక్షత్రాధిపతి శుక్రుడు అయ్యాడు, శుక్రుడు సప్తమానికి కనెక్ట్ అయ్యాడు, రవి ఉన్నాడు, బట్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్. సో మీరు ప్రైవేట్ది ప్యారలల్ గా చేస్తూ ఉండండి. ఇక దాని గురించి అప్లై చేశారు, అది జరిగినప్పుడు జరుగుతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మ్యారేజ్ మీదనే ప్రస్తుతానికి ఫోకస్ చేయమని చెప్తాను. ఎందుకంటే టైం అనేది ఇప్పుడు ఆల్రెడీ మీకు 31, అర్థమైందా? 30 ఫిల్ అయిపోయి 31 నడుస్తున్నాయి. సో ఇంకో 10 years ఇట్లనే వెళ్ళిపోతుంది లైఫ్, సింపుల్ గా మీరు పెళ్లి చేసుకోకపోతే కూడా అట్లనే ఉంటది టైం, అర్థమైందా? కాబట్టి మనం ఎక్కువ ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం బ్యాలెన్స్డ్ గా కొంచెం వెరిఫై చేసి ఉన్న దానిలో బెటర్, అంటే చాయిస్ రావడానికి నేను ఏం చెప్తానంటే చాయిస్ వస్తుంది కాదనను, కానీ చాయిస్ లో అక్కడ కూడా మనకి దోషం కనబడుతుంది. మనకి దోషం ఉన్నప్పుడు ఎదుటోడికి కూడా దోషం ఉంటది కదా, లేదంటే మనతో ఉండలేడు కదా. కాబట్టి దానిలో ఎక్సెప్షన్ దొరకాలి మనకి. ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రగతుడై ఎక్సెప్షన్ దొరికింది. అలానే ఎదుటి దానిలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలండి. ఇప్పుడు నాకు రిలేషన్షిప్ జరిగింది, బ్రేక్ అయింది అని అంటే, రిలేషన్షిప్ జరగనోడు కన్నా జరిగి బ్రేక్ అయినోడు బెటర్ కదా, అర్థమైందా? కంపారిటివ్లీ. ఎందుకంటే యోగం ఉంది కాబట్టి అట్లీస్ట్ రిలేషన్షిప్ జరిగింది. కాబట్టి నేనేమంటానంటే ఈ టైంలో కొంత ఉన్నదానిలో తక్కువ నెగిటివిటీ ఉన్నది మనం చూజ్ చేసుకుని ప్రయత్నం చేసి ముందుకెళ్ళడం అనేది ఉత్తమం అని చెప్తాను. ఓకేనా? సరే, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? అంటే బాగానే ఉంటుందా సార్ మ్యారీడ్ లైఫ్? ఏమైనా నేను రాంగ్ స్టెప్స్ తీసుకుంటానా అట్లా? బాగానే ఉంటది కదా అని అంటే, మనం ఇప్పుడు ఎలా రేట్ చేయాలంటే, ఇప్పుడు 2 చేతులు కలిస్తే కదా తప్పట్లు రిలేషన్షిప్ అనేది, అంతేనా కదా? సో మనం అరేంజ్ మ్యారేజ్ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు మీరు వెరిఫై చేసుకుంటారు కదా చేసుకునేది. మీరు మాట్లాడండి, చూడండి ఎలా అనిపించిందో ఆలోచించండి, మీ పెద్దల సాయం తీసుకోండి, అప్పుడు ముందుకెళ్ళాలి. హారోస్కోప్ పరంగా మీకు నమ్ముతున్నారు కాబట్టి హారోస్కోప్స్ కూడా చూస్తున్నారు, హారోస్కోప్స్ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు కూడా కొంత నాలెడ్జ్ వచ్చినట్టుంది కదా ఆల్రెడీ. నాకు ఐడియా ఉంది సార్, నేను మీ నుంచే నేర్చుకున్నాను. నాకు చాలా బాగా అంటే చాలా తెలుసు అనమాట. మా ఫాదర్ కి కూడా అంటే ఆయన అట్లా నమ్మకపోయినా ప్రాక్టికల్ గా నమ్ముతారనమాట. ఆయనకు కూడా నాలెడ్జ్ ఉంది, మేము డిస్కస్ చేసేవాళ్ళం. అది అర్థమైంది కదా, ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. సప్తమాధిపతి వక్రత్వ దోషాన్ని పొందాడు కాబట్టి ఛాలెంజెస్ ఉంటాయి, కానీ సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు. అది ఏంటిది, మనకి యోగం ఉంది కదా పంచమహాపురుష యోగాల్లో, మాలవయ మహాపురుష యోగం అని చెప్తారు కదా. సో సరే ఉంది, మరి వరస్ట్ కాదు, ఓకేనా? సో కొంతవరకు పర్వాలేదు, కాదు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 100 out of 100. అంతే సార్, 30 years అయిపోయింది, ఇంకో 30 years 60-65 ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. మనం 60-65 ఎక్స్పెక్ట్ చేయాలి, టూ మచ్ గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది అదే. అండ్ సార్ ఇంకా అంటే మా డాడీ చనిపోయింది October 10th సార్. నా బర్త్డే వచ్చేసి October 5th. మా ఫ్యామిలీలో అందరూ అంటే క్లోజ్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అనేసారు నీ వల్లే. అంటే యాక్చువల్లీ నేను పుట్టింది కూడా అప్పుడు అమావాస్య కానీ అంటుంటారు ఇప్పుడు.
ఓకే. అవును. ఇప్పుడు నా క్వశ్చన్ ఆ, ఏంటంటే, ఇప్పుడు అక్టోబర్లో మీరు పుట్టారు కాబట్టి మీ ఫాదర్ చనిపోయారు అని అంటే, మరి 31 ఇయర్స్ ఎలా బతికారట, 30 ఇయర్స్ ఎలా బతికారట? మీరు పుట్టడం వల్లే ఆయనకి కలిసి వచ్చి బతికారటనా? ఏమో సార్ అలా అనేసారు, అది నాకు మైండ్ లో ఉండిపోయింది ఇంకా. వాళ్ళకి బ్రెయిన్ ఉండదులే, వాళ్ళ విషయాలు అవన్నీ పట్టించుకోవద్దు. ఓకే, ఒకళ్ళ వల్ల ఆ, ఒకళ్ళ ఆయుర్దాయం నిర్ణయించబడదు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, లేదంటే వాడు చెడు అని మనం చెప్పలేం, అర్థమైందా? మనకి వాడి నుంచి దక్కేది లేదు కాబట్టి మనకు అలాంటి పర్సన్ అలాంటి సిచ్యువేషన్ లో ఏర్పడ్డాడు, అర్థమైందా? అదే వ్యక్తి అదే. ఇంకోటితో చాలా బాగుండొచ్చు, ఇంకో అమ్మాయితో బాగుండొచ్చు, మనతోనే బాగుండకపోవచ్చు. అంతేనా కదా? సో అవునవును. ఒక అంతే. మనిషిని జడ్జ్ చేయలేం, మనం ఫేట్ ద్వారానే మనం పోవాల్సి వస్తూ ఉంటది. మన ఫేట్ బాగుంటే మనకి మంచోళ్ళు అన్ని తగులుతారు, మన ఫేట్ బాగోకపోతే మంచోళ్ళు తగలరు. అంతేనా? అదే నాకు ఇప్పుడు డాడీ లేరు కదా, వచ్చే హస్బెండ్ కన్నా నాకు అంటే సరిగ్గా మీరు ఉంటుందా ఫస్ట్ లేదా. వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఓకే. ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ చేస్తే రోజు ఏడుస్తూ కూర్చోవాలి. ఓకే. అర్థమైందా? మీరు అండ్ ఎక్స్పెక్ట్ ఇంకొకటి చేయకండి. సార్. మీరు ఆ, చేసేది మీరు చేయండి. మీరు చేయాలనుకున్న చిన్న జాబ్ అయినా మీరు చేయాలనుకున్నది చేయండి. చేయొద్దు అనుకుంటే మీ మీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మీరు ప్రాపర్గా చేసుకొని ఉండాలి మరి. ఓకే సార్. ఇంకా అంటే అక్టోబర్ 5 మా డాడీ వాళ్ళ తాతయ్య ఉంటారు కదా, ఆయన కూడా చనిపోయిన రోజు అంటారు అవునండి. సార్. ఇప్పుడు మనము ఏ సంవత్సరంలో చనిపోయారు మీ తాతయ్య? ఏమో నేను పుట్టక ముందు ఎప్పుడు చనిపోయారు, మరి కానీ ఇంకా అది మీరు డేట్ ఇప్పుడు భలే ఉంది రాసుకున్నారు. జోక్. ఇక్కడ మీరు పుట్టక ముందే ఆయన చనిపోయారంటే మీరు ఆ పలానా డేట్ కి అక్టోబర్ 5కే పుడతారని ఆయన ముందే చనిపోయింది అంటారా? అంటే అంటే ఫ్యామిలీలో అలా పెట్టేశారు నన్ను ఒక మీ తాతయ్య బ్లెస్సింగ్ తో మీరు అఫెక్ట్. పుట్టుండొచ్చు కదా, అది వాళ్ళకి తెలియదు కదా. అది మా డాడీ ఒక్కరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు మా బ్లెస్సింగ్ అని. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఏదో ఒక టైంకి నన్ను మన మన- ఎమోషనల్ గా మనకి హంట్ మనకి చేస్తారు. బ్లెస్సింగ్లు వద్దు, ఖర్చులు వద్దు, మన సెల్ఫ్ ఎఫర్ట్ చేసి మనం ముందుకు పోదాం, అర్థమైందా? సో అవన్నీ అంతే. ఆలోచించండి. వాళ్ళకి తిథులు తెలియదు, డేట్లు తెలియదు, అవన్నీ తెలియదు. వాళ్ళకి అసలు సగం తెలుసు, సగం తెలియకుండా ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఇక. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అట్లా అండి. బానే ఉందంటారా సార్? బానే ఉందనంటే మీరు సెల్ఫ్ ఎఫెక్ట్ నమ్ముకొని పోవడానికి బానే ఉన్నది. మ్యాజిక్ నా ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఏదైనా బాగాలేదని ఒక చెప్తా. మ్యాజిక్ అంటే ఏమైనా 10 రూపాయలు ఉన్నది నేను 100 రూపాయలు అయిపోవాలి, 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు అయిపోవాలని ఇట్లాంటి మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇమీడియట్ గా జరగదు, కాబట్టి అప్పుడు బాగాలేదని చెప్పాల్సి వస్తుంది. దశలాడు ఓకే. వీక్ గా ఉన్నాడు కదా, దశలాడు వీక్ గా ఉండి అవును. పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ సాటర్న్ మహాదశ బానే ఉంటుందా సార్? అది బానే అది ఉండొచ్చు. కూడా అది బానే బానే ఉండొచ్చు. ఉంది. బానే ఉండొచ్చు. ప్రస్తుతానికి ఓకే. అయితే ఇది దాటాలి కదా, అక్కడ దాకా ఎందుకు హెల్త్. ఆలోచించాలి మనం? యా, హెల్త్ సార్. హెల్త్ ఏం ఇబ్బంది ఉంది? రైట్ నౌ బై గాడ్ గ్రేస్ నాకు ఇప్పటివరకు ఏం లేదు సార్. మరి ఎవరిని బానే అడగండి, ఉన్నా. ఏదో ఒకటి చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్పింది మళ్ళీ పని చేసింది అనుకో మనకో ఇబ్బంది. సో అంతే. డోంట్ థింక్ టూ మచ్. యా షూర్ సార్. రైట్ అండి. సార్ ఏమైనా రెమెడీ అంటే నేను ఏమన్నా అంటే ఒక సజెషన్, మ్మ్. ఒకటి ఏదన్నా నా చార్ట్ ని చూసి గుడ్ ఆర్ బ్యాడ్ అట్లా చెప్పరా? మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి. ఓకే. చెప్పేసి అంతేనా? అంతే, ఇది చాలా తారక మంత్రం అది. ఓం నమ శివాయ అనేది ఎట్లనో ఇది అట్లనే. కష్టంగా ఉంది డాడీ లేకుండా అట్లా, అది నన్ను నేను నమ్మడం అంటే. అవును, ఇక నాకైనా మీకైనా పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు కదా. నేను చెప్పినా ఒక నిమిషం చెప్పి వెళ్ళిపోతాను, ఉండేవాడిని కాదు. ఎస్. ఓకే సార్, వెరీ సూన్ మిమ్మల్ని కలుస్తాను నేను. థ్యాంక్ యూ అండి. ఫినాన్షియల్ కలవాల్సిన సెట్ అవసరం లేదు, అయితే మీకు అనాలిసిస్ వచ్చింది కదా, ఇంకెందుకు నేను రమ్మని పిలవను. నాట్ ఎవర్ దానికోసం అని కాదు, జస్ట్ ఐ వాంట్ టు మీట్ అండ్ డిస్కస్ అట్లా. రైట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.